హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోలో అయితే ఒక బ్రేకింగ్ లైట్ సిస్టమ్ అయితే తయారు చేద్దాం. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ గైస్, ఈ వీడియోలో అయితే సైకిల్ బ్రేకింగ్ లైట్స్ అయితే చేద్దాం. ఓకే, దీనికి కావాల్సినవి అయితే ఇంకేం లేదు, ఒక 2 వైర్స్, ఒక లైటు, ఒక బ్యాటరీ, దాని కనెక్టర్, డబుల్ సెట్ టేప్ అవుట్ కావాలి. ఓకే, ఇవి ఉంటే సరిపోతుంది. నార్మల్గా మనం స్విచ్ కనెక్షన్ ఇస్తాం కదా లైట్కి, అలా అయితే కనెక్షన్ ఇచ్చుకోండి. ఓకే, డబుల్ సెట్ టేప్ని అయితే బ్యాటరీకి లైట్కి అతికించుకొని ముందున, ఓకే నేను చూపిస్తున్నాను కదా అక్కడైతే అంటించుకోండి. బ్యాటరీ అయితే ఆ స్టాండ్ పైన, లైట్ అయితే ముందున అయితే అంటించుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను, అలా అయితే అంటించుకోండి గైస్. ఓకే, నేను చూపిస్తున్నాను కదా అలా అయితే అంటించుకోండి. ఓకే, 2 వైర్స్ స్విచ్లా కనెక్షన్ ఇవ్వమను కదా, స్విచ్ కాకుండా ఆ 2 వైర్స్ని అయితే లాంగ్గా తీసుకోండి, రాగి బయటకు వచ్చేటట్టు ఎక్కువ. ఓకే, దాన్ని అయితే మన బ్రేక్ పెట్టేటప్పుడు బ్రేకు రిమ్ కంటి ఆగుతుంది కదా, దానికైతే చుట్టుకోండి. ఓకే, సేమ్ నేను చూస్తున్నాను కదా అలా 2 సైడ్స్ కూడా చుట్టుకోండి ఫ్రెండ్స్. 2 వైర్స్ ఉన్నాయి కదా, అటు ఒక వైరు ఇటు ఒక వైరు అయితే చుట్టుకోండి. ఓకే, చుట్టేసుకున్నాక మన బ్రేక్ లైట్ సిస్టమ్ అయితే తయారైపోయినట్టే. ఒకసారి బ్రేక్ పట్టి ఒకసారి ట్రై చేయండి. చూడండి, మొత్తం ఎలా కనెక్షన్ ఇచ్చానో అలాగే ఇచ్చుకోండి. ఓకే, నా కాడ ఎక్స్ట్రా లైట్ అయితే లేదు, వెనక్కి కూడా పెడదాం అనుకున్నా. రెడ్ కలర్ లైట్ అయితే నా కాడ లేదు, వైట్ ఉంది. ఓకే, చూడండి, బ్రేక్ పడతాను, లైట్ వెలుగుతుంది. అదండి చూడండి, నా హ్యాండ్ వైపు చూడండి ఫ్రెండ్స్. ఓకే, బ్రేక్ పెట్టేటప్పుడు లైట్ వెలుగుతుంది, బ్రేక్ విడిచిపెట్టేటప్పుడు లైట్ ఆగిపోతుంది. ఓకే, ఇలా ఎందుకంటే రిమ్కి మనం చుట్టిన రాగి తీగ ఉంది కదా, అదైతే తగులుతుంది, అందుకనేసి బ్లింక్ అవుతుంది.